జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. రేపు కాకినాడ జిల్లాలో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోతో పాటు బహిరంగ సభలో వరుణ్ తేజ్ పాల్గొననున్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి మధ్యాహ్నం 3:30కు ర్యాలీగా బయలుదేరనున్నారు. కొడవల్లి, దుర్గాడలో బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. మే 5న మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో పర్యటించే అవకాశం ఉందని జనసేన నేతలు తెలిపారు. వన్నపూడి మీదుగా రోడ్ షోతో అలా కొడవలో ఎంటర్ అయ్యి అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి చెందుర్తి మీదుగా రోడ్ షో చేసుకుని దుర్గాడలో మళ్ళీ మీటింగ్ కాడ ఎండింగ్లో పాయింట్ దుర్గాడ అక్కడ ఆటో స్టాండ్లో మీటింగ్ ఉంటుంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఈయన వరుణ్ తేజ్ గారు రేపు కార్యక్రమం జరుగుతుంది. మన టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గారు ఎస్వీఎస్ వరుణ్ గారు కూడా జాయిన్ అవుతారట. ఆయన కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దగా ప్రచారం చేయడానికి వస్తున్నారు. రేపు గొల్లప్రోలు రూరల్లో ప్రచారం చేస్తారు. 3:30కి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి రోడ్ షోగా పోయి మన వన్యపూడిలో మీదుగా పోతాం రోడ్ షో. మళ్ళా గొడవల్లో మీటింగ్ ఉంటుందండి. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి, పిఠాపురం ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీటింగ్స్లో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, రేపు అంటే ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకోవాలా, అందరూ కూడా లక్ష మెజార్టీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరూ పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా రేపు ఒక గొల్లప్రోలు మండలంలో క్యాన్వాస్ చేయడానికి రావడం అందరికీ ఇంకా ఉత్సాహం, ఇంకా ఉత్తేజం నింపుతుందని చెప్పి మేము. రేపు పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. మాదిరి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఒకవైపు అక్కడ ఎన్నికల ప్రచారం అయితేనో నామినేషన్ పర్వం అన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే సినీ నటులందరూ కూడా క్యూ కడుతూ తమ మద్దతును తెలుపుతూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఏదైతే ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొన్నటి వరకు సినీ నటులు జబర్దస్త్ టీంకి సంబంధించి అందులో పాల్గొనే నటులు అయితేనో, అలాగే సినీ నటులు పొద్దురాజు, హైపరాది, అలాగే బన్నీ వాసు, కొరియోగ్రాఫర్లు, అలాగే వరుసగా రోజుకు ఒకళ్ళు చొప్పున పూర్తిగా కూడా వారం రోజుల పాటు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో తమదైన శైలిలో పూర్తిగా ఏదైతే వైసీపీకి సంబంధించి నాయకులు పోటీలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని, అలాగే వాళ్ళు ఏవైతే కుట్రలు కుతంత్రాలు పండుతున్నారో వాటినన్నింటినీ పటాపంచులు చేస్తూ తమ పంచ్ డైలాగులతో అక్కడ ఉన్న ప్రజానికాన్ని పూర్తిగా గాజు గ్లాసు గుర్తువైపుకి మరలించేందుకు తమ ఏదైతే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించారో. అయితే తాజాగా మెగా ఫ్యామిలీని తన బాబాయ్ కోసం అబ్బాయి ఏదైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు పిఠాపురంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి వరుణ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంటారు. అటు తర్వాత 3:30 ప్రాంతానికి ఏదైతే గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో అక్కడ ఉన్నటువంటి నేతలతో సమావేశం అవుతారు. అటు తర్వాత వన్నిపూడి నుంచి కొడవల్లి వరకు ర్యాలీగా, బహిరంగ ర్యాలీగా అక్కడి నుంచి వెళ్ళి అటు తర్వాత కొడవల్లో బహిరంగ సభ కూడా ఆయన నిర్వహిస్తారు. ఆ బహిరంగ సభలో అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత చందుర్తి నుంచి దుర్గార్ వరకు కూడా మళ్ళీ అక్కడి నుంచి భారీ ర్యాలీగా చందుర్తి నుంచి దుర్గాడ వరకు, దుర్గాడలో మళ్ళీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత
తిరిగి ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నివాస గృహానికి వెళ్ళడం, అటు తర్వాత హైదరాబాద్ పై వెళ్తారు. అయితే ఈ రేపు వరుణ్ తేజ్ పర్యటనకు సంబంధించి గొల్లప్రోలు మండలానికి సంబంధించి పూర్తిగా ఆయన పర్యటన అంతా గొల్లప్రోలు మండలానికి సంబంధించి ప్రస్తుతం ఈ పర్యటన ఖరారు చేయబడింది. ఏదైతే తాటిపట్టి నుంచి అటు దుర్గార్ వరకు భారీగా సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ పర్యటన అంతా కొనసాగుతుంది. ముఖ్యంగా గొల్లప్రోలు మండలానికి సంబంధించి అన్ని గ్రామాలు కూడా కవర్ అయ్యే విధంగా ఈ పర్యటన అయితే ఖరారు చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరితోని కూడా అవసరమైతే డోర్ టు డోర్ కూడా తిరిగి కొన్ని హౌసెస్ను కూడా సందర్శించి అక్కడ ఉన్న వాళ్ళు ప్రముఖులతో ముఖ్య నేతలతో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన స్వయంగా పలకరిస్తారు. అటు తర్వాత బహిరంగ సభలో 2 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. అటు తర్వాత తిరిగి హైదరాబాద్ పైన వెళ్తారు. అలాగే ఏదైతే వచ్చే నెల మే 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారానికి రానున్నారని అయితే షెడ్యూల్ ఖరారు కాకపోయినప్పటికీ ఆ పార్టీ వర్గ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన కోసం అయితే పిఠాపురం రానున్నారు. రేపు వరుణ్ తేజ్ అయితే తన ప్రచారాన్ని మధ్యాహ్నం నుంచి 3:30 ప్రాంతం నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో పాల్గొనడం కార్యక్రమం అయితే చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం వరుణ్ తేజ్ పిఠాపురం రానున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ వర్మ.